పట్ట పట్టుకుని పట్ట ఇవ్వడు సార్ యాదో వేస్తే పట్ట మంచి బతుకుతాం. ఇది 4 ఏళ్ళు కలిసి చేసాం. ఇది ఇంటి గేర్లు అందుకే బాలాజీ గారు తెలుసు, మల్లయ్య తెలుసు, సురేష్ తెలుసు, అందరికీ నాగట్టి మా అబ్బాయి మా మామ కొడుకు. ఇంతవరకు పట్ట పట్టుకుని ఎవరు ఇవ్వదు సార్. తొల్లాడుతున్నాము ఇప్పుడు సార్ రేపు ఇస్తాం కానీ అది కానీ ఇదే అంటున్నారు. మా సురేష్ చెప్పినా నాగట్టి చెప్పినా ఫేస్ చేస్తామన్నారు. అన్ని తిరిగా సార్ చేత కాదు అదే సార్ తిరిగి చేత కాదు లేకుంటే అడగండి మా నాగట్టి తిరిగినాం కూడా బాలాజీ చేత కాదు. వీళ్ళకి 2100 ఒక పట్ట వచ్చింది. జగనన్న కాలంలో ఒక సెంట్రల్ జాగాను వచ్చింది. కానీ ఏదో ఒకటి వదులుకోవాలని ఆప్షన్ పెడితే వీళ్ళు పట్ట రిటర్న్ చేశారు. ఒక సెంటర్ కనీసం 2100 పట్ట కూడా సార్ పట్ట పట్టి రేపు ఇస్తాము ఇస్తే ఏదో పట్ట పట్టుకుంటాం. అది కానీ లేదు ఎవరు చూస్తారు మా రెస్టారెంట్లు ఎవరు చూస్తారు? ఎక్కువ సమస్యలు ఇక్కడ మామిడిగిళ్ళలో ఉన్నాం. పట్టాలు రావాలి ఈ ప్రాంతంలో సమస్యలు ఎలా పరిష్కరిస్తాం? దీన్ని నువ్వేవాడు రాలేదా? ఎవరికి సరే 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 నేను మాట్లాడి సరే కదా నేను చెప్తాను సార్. చాలా మంది జెన్యున్గా లేని వాళ్ళు కూడా సమాధానం ఏం చెప్పాలనేది కావాలి. దిగదా ఏం చేస్తారు? మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఇక్కడ వెల్ఫేర్ దగ్గర ఆడపోతున్నాడు ఆయన క్వశ్చన్ అప్లికబుల్లా కాదా? ఏం ఆపరేషన్ అది? అయ్యో ఏం చేస్తుంటారు? ఎక్కడ బ్రెయిన్ సర్జరీ చేశారట. దానికి ఏమన్నా ఆప్షన్ ఉందా? ఒకసారి అప్లై చేయండి. ఒకసారి సచివాలయం పోయి ఈ పిల్లడు ఉంటాడు, గుర్తుపెట్టుకో. ఈ అబ్బాయి అప్లై చేయండి. అక్కడ డాక్టర్ దగ్గర పంపిస్తారు. చూస్తే ఆ పర్సంటేజ్ ఎంత ఉందో చూసి దానికి ఏమైనా అవకాశం ఉంటే చేయిస్తా. సరేనా? రాయించండి అబ్బాయి సరే సరేనా? ఉంటా. కొంచెం ముందు స్థలం 40 ఏళ్ళ సార్ ఉండదు బట్టి ఇంతవరకు ఇస్తాము. ఇంతవరకు వస్తా ఉంటే నాకు ఒక ఇప్పుడు 100 మంది లేదు సార్. పట్ట వచ్చింది కానీ పట్ట ఇవ్వడు సార్. ఎందుకు?
లేదా ఇంకా నమస్తేమ్మా, బాగున్నారా? బాగున్నారమ్మా? బాగున్నామ్మా? బాగున్నారా? ఇంటికి పోతాం, ఇంటికాడికి వచ్చినప్పుడు మామూలుగా ఇంటికి పోతాం సార్ దగ్గరికి సార్ ఇక్కడికి వస్తాము. బాగా స్కాలర్షిప్ రాలేదా? ఏం చదువుతున్నామ్మా? కంప్లీట్ చేస్తావా? అందుకే చెప్తున్నాను ఇల్లు ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే తరాలు మారుతూ ఉన్నాయి, మనుషులు పెరుగుతూ ఉంటాయి, కానీ అదే ఇంట్లో ఉండాలని కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈసారి మార్చి ఏప్రిల్లో వచ్చినప్పుడు చూసుకోవాలి. ఎవరన్నా ఉంటే స్ప్లిట్ చేసి ఒకరికి ఇద్దరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈసారి ఏదైనా అవకాశం మార్చి ఏప్రిల్లో వస్తామా? అవకాశం పొదుపు సంఘాల్లో ఉన్నారా? పొదుపు సంఘాల్లో చేసిన ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాం. ఇంట్లో ఉండి మనం ఏదైనా ఆదాయం చేసుకోవడానికి మార్గాల కోసం ఒక ట్రైనింగ్ ఇద్దామనుకుంటున్నాం మహిళలకి. ఈ నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ప్లాన్ చేస్తానమ్మా. ఏదో ఒక ఇంట్లోనే ఉండి చేసుకోగలిగిన పనులు ఏదైనా ట్రైనింగ్ ఇస్తామండి, సరేనా? ఈ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చూద్దామా. కాకపోతే మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు నేను ఎలా ప్లాన్ చేయాలి, సరేనా? నేను చూస్తే యువరాజ్ ఉండండి, నిదానం పోయి బాగా అంత ఎదురుపోయారు కదా పిల్ల అన్న కొద్దిగా ఇట్లా అన్న శానిటరీ సెక్రటరీ అసలు రోజుకి 5-6 వాటికి చేస్తున్నారు. మేము బీగాల్లో ఇచ్చినాక కట్టమని చెప్పినారు. ఇప్పుడు లేదు, మేము కడతారా లేకపోతే నోటీస్ పంపిస్తున్నాం. ఏం సార్ అసలు ₹1,00,000 మరి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కదన్నా. మరి ఎందుకు మరి బ్యాంక్ నాకు బీగాలు ఇచ్చినాక కట్టమని చెప్పినారు. మీరు అప్పుడు సైన్ పెట్టేటప్పుడు కానీ బ్యాంక్ వాళ్ళు చెప్పలే, మీరు చెప్పలే. ఇప్పుడు ఊరికే సతాయిస్తున్నారు మాకు. ఎప్పుడు అంటే అప్పుడు ఫోన్ చేస్తారు, మార్చి చేస్తున్నారు ఫోన్ నెంబర్లు. మరి బ్యాంకులో పని డబ్బులు బిక్కుందామని నీ బాధ ఇల్లు రాలేదని.
ఏమన్నా ఎందుకు లేదు కొడాయి? కొడాయి ఎందుకు లేదు? హౌస్ ట్యాక్స్ ఉంటే కొలాయి వేస్తాం, ట్యాక్స్ లేదు. పట్టు కట్టట్లేదని ఏం లేదంట. లేదు సార్, అది పన్ను అంటే నాన్న తీరిపోయినాడు సార్, టైట్ అయిపోయిందని సార్ అన్నకు కూడా చెప్పినాడు. కొడాయి కావాలంటే పన్ను వేసుకోవాలి, పన్ను వేసుకున్నాను. లేదంటే కొలాయి లేకుండా మేనేజ్ చేయాలి అంతే. ఏం లేదు సార్, బాత్రూమ్ లేదు, దొడ్డి లేదు, చిన్న పిల్లలు సార్ ఇక్కడ కిటికీ తీసుకుంటామంటే అబ్జెక్షన్ చేస్తారు సార్. చిన్న పిల్లలు ఊపిరాడదు, గాలి లేదు, కిటికీ ఎందుకు తీసుకోవాలి, ఇబ్బంది ఏమి? తీరాదంట, మా ఇంటి దగ్గర తీరాదంట, అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. చెప్తాను కిటికీ ఒక్క కిటికీ లేదు, చిన్న పిల్లలు ఉన్నారు సార్, ఊపిరాడదు సార్. ఎప్పుడు లాస్ట్ అయిపోగా 4 ఏళ్ళు అయిపో ఒక పాప చిన్న పాప కొద్ది లోని పోయి చూపి లైట్ ఏమన్నంటే మీరు ఇక్కడ ఉన్నదాడు అక్కడ పోండి, చచ్చిపోండి, మాకేం చెప్తారంటారు సార్. 5 అంటారు సార్, ఎవరో చెప్పరాదు, టైం రావడం సార్. ఆ టైం వచ్చినప్పుడు నేను ఇంటికి వచ్చేస్తాను సార్. అసలు కిటికీ పెట్టుకోరాదంట, నాకు కాలు లేవు సార్. ఉంటాడు చిన్నవాడు కనపడుతున్నావు. పట్టాలు అప్లై చేశారా మరి? అప్లై చేశారా? రాలేదు సరే అప్లై చేయమ్మా, మార్చి ఏప్రిల్లో వస్తుంది. సెక్రటరీ వీళ్ళు పట్టాలంట రాశారా అసలు? ఇచ్చలేరు, ఒకసారి వెరిఫై చేయాలి. మీకు ఆల్రెడీ ఇల్లు ఉందని వచ్చిందంట రాసినప్పుడు. సొంతం రాజేసుకుంటే వాళ్ళకి ఇల్లు లేదు, ఇద్దరు ఆడపిల్లలు ఉండదు. ఒకసారి మళ్ళీ రాయిస్తావా? ఒకసారి మళ్ళీ రాయించు, ఏదో ఒకటి చెప్పు. వచ్చింది కదా నేను పట్ట. అదే ఆల్రెడీ ఇల్లు ఉంది అని వెనక్కి వెళ్ళిపోయిందంట, అది మళ్ళీ రాయించండి, క్లియర్గా రాయండి. మాకు కాదు వాళ్ళకి, వేరే వాళ్ళకి అని, లేదా సపరేట్గా ఉన్నామని రాయండి. అమ్మా థ్యాంక్స్ తల్లి, థ్యాంక్స్ అమ్మా. ఏం చదువుతున్నావు అమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? గ్రేట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ తల్లి. గుడ్ లక్ అమ్మా. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అయ్యో దండగా తీసుకోండి. యువరాజ్ ఉండండి, నిదానం పోయి అంత ఎదురుపోయారు కదా పిల్ల. అన్న కొద్దిగా ఇట్లా అన్న.
శానిటరీ సెక్రటరీ జరిగింది కూడా ప్రమాదం కదా. వీళ్ళు ఏం చేస్తారంటే బయట కిటికీ పెట్టాలంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారంట. ఈ లైన్ అంతా అబ్జెక్షన్ చేస్తారు సార్. ఎందుకు కిటికీ పెట్టాలంటే అబ్జెక్ట్ చేస్తారు? వాళ్ళు అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు నిన్ను చూసి అందరు చూసి కిటికీ పెట్టుకోవాలంటే దగ్గర నుండి కిటికీ పెట్టించండి, అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోండి. ఇక్కడ బాత్రూమ్ కట్టుకుంటారు సార్. చాలా గడ్డి లేదు సార్. కథ దూరం ఉంది, తర్వాత మాట్లాడతారు. వాళ్ళు కట్టుకునేది సార్, వాళ్ళకు ఉండొచ్చు మనకు ఉండకూడదు అంటారు, కొట్టాడతారు. మహిళా పోలీసు ఫోన్ నెంబర్ తీసుకోమని టచ్లో ఉండు, ఏదైనా ఇబ్బంది అయితే నాకు చెప్తాను. అట్లనే సార్. చేసుకోవాలి. లేదు సార్, అప్పుడు నుంచి లేదు సార్. మీకు ఇబ్బంది లేని విధంగా ఆ పక్కనే చేసుకోండి సార్. ఆక్సిజన్ లేదు సార్, ఈ పక్క మాత్రం వద్దండి సార్. ఆ పక్క కావాలంటే ముందు పక్క తీసుకోండి. ఇంటి ముందు పక్కన పెట్టుకోండి. యాక్చువల్లీ ఇది కొంచెం వాళ్ళు లేదు సార్. అందరూ బతకాలి కదా, అందరూ బాగుంది. నీకు ఇబ్బందులు కూడా వాళ్ళకి అదే సార్. బాగున్నాడు మా స్మార్ట్ ఉన్నాడు. చెప్తాను కూడా వాళ్ళకి. అక్కడ ఇప్పుడు హైట్ ఎక్కదేమో ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటే సరిపోయింది. పైకి రావు కదా, ఇక్కడే పెట్టుకుంటారు. అక్కడ పైపులు డ్యామేజ్ అయినాయి సార్, కింద అవి కొత్త చేపిస్తే ఎటుకు రావుతుంది దీనికి. అది కూడా మార్చేస్తారు, మీకు కూడా ఉండదు. లైట్ అంటే ఏంటప్పా? ఎవరు సార్ లైట్ ఎవరు వేస్తారు? మన శానిటేషన్. లైట్ అంటే ఏంటప్పా? ఇక్కడ ఈ చెట్టుకి వేసిన కనీసం అటు ఇటు వచ్చేలాగా. తమ్ముడు ఎవరు? మన రోజులు కానీ లైట్ వేస్తారు మీకు. లైట్ వేస్తారు, పట్టగానే వాళ్ళకి వచ్చింది నీలేదు సార్. 500 డీడీ కట్టింది కానీ నీలేదు. మొన్న 2,100 వాళ్ళంతా కట్టింది. ఆన్లైన్ పేరు వచ్చింది, పట్ట వచ్చింది, అయినా కూడా సచివాలయంలో తారుమారు అయిపోయింది. తారమని కాలేదు చూడమా, పట్ట వచ్చేది 5 మంది పెండింగ్. ఇది అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. గుడిసెలు ఇది కారుతుంది, అంతా పడిపోయాను సార్ లోపల. అట్లే ఉన్నాను. తమ్ముడు అది అన్న ఇవ్వంటే అది అని కొట్లాడుతున్నాడు. ఇప్పుడు తమ్ముడు వన్ పేపర్ తమ్ముడు మా అమ్మ పట్ట నాకు వెళ్ళండి, ఏమొచ్చి నాకు వెళ్ళండి. అది ఆ పట్ట పెట్టుకున్నది అప్పుడు అయిపోయిందమ్మా. ఈసారి అయితే నిజాయితీ. అప్పుడు ఏదో రాజకీయాలు అయినాయి అనుకుందాం. ఈసారి ఏదైనా ఉంటే ఈసారి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గర అమ్మా, సరేనా? ముందు జరగాలి. అవునమ్మా.
కీ ఇచ్చింటారు కదా ఇవ్వలేదా? సెకండ్ ఫేజ్ ఇంకా పూర్తి కాలేదంట. అయిన వాళ్ళకి వరకు ఇస్తున్నారు, మళ్ళీ తయారయ్యేది అయిపోతాయి. 5 ఏళ్ళు అయిపోతాయి, టెన్షన్ పడకమ్మా సరేనా? ఏం గోత్రం మీది? అది మండ గోత్రం. అయ్యా కొడుకు हेलो सीधा ऐसा गली में और रशीद पास सीधा वो जैसे सीधा అక్కడే ఇంటికి పెట్టుకుంటామంటే అడ్జస్ట్ చేస్తాం. ఇంటికి లేక ఇప్పుడు చెప్తారా?